మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సందర్శించారు. గ్రామీణ వెనుకబడిన వర్గాల బాలికలను నాణ్యమైన విద్య అందిస్తూ చదువుకు దూరమైన అనేక మంది జీవితాల్లో ఈ విద్యాలయాలు వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు. విద్యతో పాటు నివాస సదుపాయాలు కూడా సమర్థంగా ఉండాలని స్పష్టం చేశారు. హాస్టల్లోని నిత్యావసర సరుకులు స్టోర్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన నాణ్యమైన ఆహారం మెనూ ప్రకారం అందించాలని సూచించారు. సరఫరా చేసే ఏజెన్సీలు నాణ్యమైన వస్తువులే అందించేలా అధికారులు పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన సదుపాయాలు మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే బోర్డు పరీక్షలో అందరూ 10 GPA సాధించేలా ఉపాధ్యాయులు సమగ్ర వ్యూహంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది 10 మీటర్స్ పోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి 10 మీటర్స్ పోయింది. తర్వాత IPC బాటనీ తర్వాత కష్టం గాలి కష్టమా ఈజీయా అది కూడా అసలు చదువుకున్నారా? బాటనీ జువాలజీ అయిపోయింది. తర్వాత ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ చదివిందా? చేతులు మీ టీచర్ల చేతులు ప్రయత్నం ఎప్పుడైనా కానీ మీ చేతుల్లోనే ఉంటుంది. సో టీచర్స్ అన్నా ఎవరైనా కానీ వాళ్ళ లెవెల్లో ఎంత చెప్పాలో అంత చెప్తారు. బట్ ప్రయత్నించాల్సింది, ఎగ్జామ్ రాయాల్సింది ఎవరు? మీ టీచరా? మీరే. ఎగ్జామ్ రాయాల్సింది మీరే, ప్రయత్నించాల్సింది. సో మీ చేతిలో ఏముంది? మీ చేతిలో ప్రయత్నం మీ చేతిలో ఉంది. సో ఆ ప్రయత్నం ఎంత శాతం ప్రయత్నించాలో 100% మనము ఎఫర్ట్స్ అనేటివి 100% పెట్టాలి. మన ఎఫర్ట్స్లో ఎక్కడ కూడా తక్కువ చేయడానికి లేదు. అంటే 100% ఎఫర్ట్ అంటే మార్నింగ్ లేచిన వాళ్ళకి నమస్కారం. సో ఈరోజు KGBV వెల్దుర్తికి రావడం జరిగింది. మరి 10th క్లాస్ పిల్లలతో ఇంటర్మీడియట్ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. సో మనకి నెక్స్ట్ వీక్ మనకి 25th నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. మరి దానికి సంబంధించి ప్రిపరేషన్ ఎట్లా జరుగుతూ ఉందో కూడా పిల్లలని అడిగి తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా మంచిగా అడిగిన ఆన్సర్స్ అంతా కూడా ఆన్సర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు క్వశ్చన్స్ కన్నిటి కూడా మంచి సమాధానాలు చెప్తున్నారు. సో ప్రిపరేషన్ ఇంటర్మీడియట్ కూడా బాగా జరుగుతూ ఉంది. సో 10th క్లాస్ పిల్లలు కూడా నెక్స్ట్ మంత్ మనకు 14th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మరి వాళ్ళు కూడా చాలా మంచిగా పిల్లలు చదువుతూ ఉన్నారు. సో వాళ్ళు కూడా అడిగిన ప్రశ్నలకు అన్నీ కూడా మంచి సమాధానం చెప్తూ ఉన్నారు. సో అదేవిధంగా మరి భోజనం టైంలో వచ్చినాను కాబట్టి ఆ భోజన పరిసరాలంతా కూడా చూడడం జరిగింది. అంతా కూడా శుభ్రమైన పరిసరాల్లో వాళ్ళు భోజనం అంతా కూడా కుకింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పిల్లలకు కూడా మంచి రుచికరమైన భోజనం వాళ్ళు పెడతా ఉన్నారు. పిల్లలు కూడా మంచిగా ఈరోజు చికెన్ పెట్టినారు. అంతా కూడా పిల్లలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బట్ ఇంకా కూడా మనము ఇంప్రూవ్మెంట్ చేయాలనేసి కూడా ఇక్కడ ఉన్న టీచర్స్కి కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని మొత్తం ఆటలు అవి ఏమైనా ఉంటే కూడా పక్కన పెట్టి మరి 1.5 to 2 months మొత్తం అంతా కూడా చదువు మీదనే దృష్టి పెట్టే విధంగా కూడా టీచర్స్కి చెప్పడం జరిగింది. మరి ఈ KGBV కాదు, మొత్తం మన జిల్లా వ్యాప్తం కూడా 10,000కు మించి ఈసారి 10th క్లాస్ పిల్లలందరూ కూడా రాస్తూ ఉన్నారు. మరి పిల్లలకి తల్లిదండ్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే కూడా చాలామంది రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు కాకుండా మనకి జిల్లా పరిషత్ స్కూల్ పిల్లలు కూడా చాలామంది పెద్ద ఎత్తున రాస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు దయచేసి మరి ఈ 2 నెలలు వాళ్ళకి ఏ విధమైన పనులు కానివ్వండి అవన్నీ చెప్పొద్దు. అదేవిధంగా ఇంట్లో టీవీలు అవి ఏమైనా ఉంటే కూడా వాళ్ళకు కొద్ది డిస్టర్బెన్స్ అయితే అవన్నీ కూడా బంద్ చేసి వాళ్ళకు ఒక మంచి చదువుకునే వాతావరణం ఇంట్లో కూడా క్రియేట్ చేసినట్టయితే మరి ఈ జిల్లాలో మనకి ఈసారి మంచి ఇంటర్మీడియట్ రిజల్ట్స్, మంచి 10th క్లాస్ రిజల్ట్ కూడా వచ్చే ఆస్కారం ఉంది. మరి తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు పిల్లలని జిల్లా పరిషత్ స్కూల్స్కి కంపల్సరీగా మనకి ఇప్పుడు స్పెషల్ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. సో అందరూ కూడా పంపించాలనేసి వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పిల్లలందరూ కూడా స్ట్రెస్ ఫీల్ కాకుండా మంచి వాతావరణం వాళ్ళు ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ కూడా తీసుకొని రావాలనేసి పిల్లలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.